ఇవాళ వ్లాగ్లో నేను చూపిస్తున్న రెసిపీస్ అన్నీ కూడా సండే వ్లాగ్లో అండి. ఇక్కడ ఏంటంటే నేను ముందు రోజు శనివారం రోజునే నేను ఆదివారం ఉదయానికి పెసరైతే నానపెట్టాను. టిఫిన్గా పెసరట్టు వేద్దాం అని చెప్పి ప్రతిరోజు కూడా ఇడ్లీ దోశ మినపట్టు తిని తిని బోర్ కొట్టేసి ఇంకా పెసరట్టు వేసుకుంటే టేస్టీగా బాగుంటుందని చెప్పి పెసలైతే నానపెట్టాను. చక్కగా ఆదివారం ఉదయానికైతే పెసలు బాగా నానియండి. పెసల్ని చక్కగా 1-2 సార్లు బాగా కడుక్కుని పెసలను కూడా నేవుకోవాలి. అంటే రాళ్ళు అవి లేకుండా క్లియర్ చేసుకోవాలన్నమాట. అలా క్లీన్ చేసిన తర్వాత నేను వీటిని గ్రైండర్ కాకుండా మిక్సీకే వేస్తున్నానండి. గ్రైండర్ వేసుకున్న మిక్సీ వేసుకున్న 2 కూడా చాలా బాగా వస్తాయి అట్లయితే. ఇలా మొత్తం పెసలన్నిటిని కూడా తగినంత వాటర్ వేసుకుంటూ చక్కగా మిక్సీ పట్టేసానన్నమాట. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పెసరట్టు కోసం ఆనియన్, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర, అల్లం ముక్కలు వీటన్నిటిని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఇప్పుడైతే ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక అట్ల రేకుని పెట్టుకుని అట్ల రేకు హీట్ అయిన తర్వాత పెసరట్లు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా చక్కగా పెసరట్టు అయితే మంచి టేస్టీగా చాలా సాఫ్ట్గా బాగా కాలింది పెసరట్టు. ఇప్పుడు ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకి తిరిగేసి చక్కగా అట్టునైతే తీసేసాను. దీనిలోకి పల్లి కొబ్బరి చట్నీని అయితే చేశానండి. ఇప్పుడైతే తీసుకెళ్ళి మా వారికి అయితే ఇచ్చేసి వస్తాను. టేస్ట్ ఎలాగుందో అడుగుతాను. తీసుకెళ్ళి అయితే ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పెసరట్టు అయితే వేద్దాం అని చెప్పేసి ఇంకొచ్చేసాను నేను. ఇక్కడ ఏంటంటే నాకు ముందు రోజు నైటు మినప్పిండి అయితే కొంచెం మిగిలిందండి. అందుకని కలిపట్టు కూడా వేస్తే బాగుంటుందని ఒక పెసరట్టు వేసి ఇంకోటి అయితే కలిపట్టుగా వేసాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇలా మొత్తం సండే రోజు అయితే మాది కలిపట్టు పెసరట్టుతో బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తయిందనమాట. ఇంక ఈ బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత సండే అయితే మేము ఎలాగా నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ టేస్టీగా చేసుకుందాం అని చెప్పి టమాటా పులావ్ లాగా అయితే చేశాను. తక్కువగా మసాలా వేసుకుని చక్కగా టమాటా పులావ్ అయితే ప్రిపేర్ చేశానండి. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే పులావ్ కోసం మసాలా మిక్సీ పట్టేశాను. అలాగే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటాలు వీటన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా పులావ్ అయితే రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందు బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యిని వేశాను. వేసిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసేసాను. వేసి దానిలోకి ఆనియన్ వేసి ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసానండి. వేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టి చిన్న మంట మీద అయితే మగ్గనిచ్చాను. మనకి ఇంట్లో ఐటమ్స్ ఏమీ లేవు కానీ టేస్టీగా తినాలన్నప్పుడు ఇలా చక్కగా అయితే టమాటా పులావ్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసానండి. వేసి దానిలోకి పులావ్కి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా కారాన్ని వేసుకుని వీటన్నిటిని కూడా చక్కగా మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ వేసుకున్నాను. నేనైతే ఒక 4 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసుల రైస్కి కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున 8 గ్లాసుల వాటర్ని అయితే వేసాను. వేసి రుచికి తగినంత ఉప్పు అయ్యి వేసిన తర్వాత టేస్ట్ అంతా చూసుకుని దీనిలో కొద్దిగా కసూరి మేతి వేసి తర్వాత వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నేను రైస్ వేసేసి మూత పెట్టేశాను అనమాట. చక్కగా పొడి పొడిగా చాలా టేస్టీగా అయితే టమాటా పులావ్ అయితే తయారైపోయింది. చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చింది. రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. నేను వేసిన వాటరు కరెక్ట్గా సరిపోయింది. ఇంతేనండి, చూసారు కదా టమాటా పులావ్ అయితే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అలాగే ఈ టమాటా పులావ్లోకి నేను ముందుగానే ఉల్లి చట్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేశానండి. చూసారు కదా చక్కగా ఉల్లి చట్నీ అయితే రెడీ చేసి పెట్టాను. అలాగే టమాటా పులావ్లోకి అయితే ఏ కర్రీ అయినా కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా బాగుంటుందండి. కాకపోతే నేనైతే ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా కర్రీ అయితే వీడియో షూట్ చేయడం అయితే అవ్వలేదండి. కాకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.
అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియోలన్నీ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.